వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. గొల్లపురవలు మండలం చందుర్తి కూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు పవన్ ర్యాలీ కొనసాగింది. రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావని అన్నారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని, ఆ పార్టీ ఓటమి ఖాయమని అన్నారు. ఈరోజు పొత్తు ఇది మొదటిసారి కాదు, 2014లో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు ఆ రోజున కూడా తెలుగుదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి ఎందుకు సహకరించాను, ఎందుకు మద్దతు ఇచ్చానడానికి ఆ రోజు నాకు అవకాశం ఉండి కూడా పోటీ చేయాలి. ఆ రోజున నేనేమనుకున్నానంటే, మనం ఓట్లు చీలిపోకుందరూ రాజకీయ ప్రస్థానంలో ఉన్నారు నాయకులందరూ. నేనేం ఆశించను, నేను ఆశించేదల్లా ఒకటే, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు మనకి కొరత ఉంది, ఇవన్నీ సరితీసుకోవాలి, బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం. దాంట్లో ముందుకెళ్తా ఉంటే 2020కి వచ్చేటప్పటికి 19 ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకుల దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు. అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేసి తొక్కి కాళ్ళ మీద మెడ మీద బూటు కాలేసి తొక్కిస్తారు. ఇట్లా ఎన్నో దారుణాల నుంచి దాంట్లో కాల్పడి నువ్వు నష్టపోకుండా మిగతా కూడా నాకు చేస్తాను. ప్రేమ ఉన్నారు సార్. అలాగే చంద్రబాబు గారిని, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తా ఉన్నా, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా. ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు, మొత్తం ఆయన బాగుండాలి, తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు. పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. నేను చెప్పండి, ఇది అవునా కాదా సార్? ఇది సహజంగా కాదు.